నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనం గత కొన్ని వీడియోలుగా అనేక అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని రాశులకి గోచార ఫలితాలు కూడా తెలుసుకున్నాం. అలాగే ఇప్పటికీ మనం 2-3 సార్లు ఈ పితృదోషాల మీద, అలాగే ఇవి జాతక చక్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఒక వ్యక్తి జాతకం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే అంశాన్ని మనం చాలాసార్లు చేసుకున్నాం. ఇంకా మనకి ఒకళ్ళిద్దరు అడుగుతూ ఉన్నారు, కాబట్టి వీటి మీద మరొక వీడియో చేసినట్టయితే బాగుంటుంది అని దీని మీద చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పితృదోషాలు అనేవి జాతకంలో ఎలా ఏర్పడతాయి, వాటి లక్షణాలు మనకి ఏ విధంగా కనబడతాయి, ఏ గ్రహాల వల్ల ఇవి ఏర్పడతాయి, అలాగే ఇవి ఉండటం వల్ల మనకి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, వీటికి పరిహారం చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి మంచి శుభ శకునాలు లేదా మన జీవితంలో మార్పులు వస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీటి మీద అనేక రకాలైన అపోహలు, అలాగే ఆలోచనలు, కొంతమందికి భయాలు, ఆందోళనలు కూడా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఇవి చేసుకుంటే ఏమిటి, పాపమనో శాపమనో లేకపోతే ఇవి చేయకూడదనో, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దీని మీద అవగాహన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే మొన్న ఒక క్లయింట్ గోదావరి జిల్లా నుంచి చేయటం జరిగింది మనకి పిఠాపురం దగ్గర. సో అక్కడ చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలు. సో అక్కడ ఎవరో సంథింగ్ వారికి అంటే విధి విధానం మనకి తెలియకపోతే దాని గురించి మనం భయపెట్టడమే జరుగుతుంది. జ్యోతిష్యం అనేది భయపెట్టడానికి కాదండి. ఒక మనిషికి ఎలా అయితే చీకట్లో మనం ఒక టార్చ్ లైట్ వేసుకుని ఎలా వెళ్తూ ఉంటామో, ఒక లైట్లో మనం వెలుగులో చీకటిని నిర్మూలించుకుంటూ చీకట్లో ఏముందా ఏం లేదా తెలుసుకుంటూ వెళ్తామో, అలాగే జ్యోతిష్యం కూడా అలాంటిది. ఇది ఒక పరమేశ్వరునికి ఒక కన్ను లాంటిది. కాబట్టి ఈ వెలుగులో మనం జీవితాన్ని మంచి చేసుకోవాలి తప్పితే పాడు చేసుకోవటానికి కాదు, లేదా అనేక రకమైన అపోహలు చేసుకుని, లేదా సరిగా దీని మీద నమ్మకం లేక ఏముందిలే అనే విషయాన్ని మనం ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటాం. ఇలా కాకుండా దీన్ని కరెక్ట్గా తెలుసుకుని ఆ దారిలో వెళ్ళినట్టయితే మనకి మంచి జరగటానికి అనేక గ్రంథాలు మనకి చెప్పబడి ఉన్నాయి. జ్యోతిష్యంలో అనేక విధాలైన పద్ధతులు అంటే అంటే మొత్తం ఇప్పుడు మనం అంటూ ఉంటాం, ఇది పూర్వజన్మ పాపపుణ్య ఫలితం అని మీరే అన్నారు, కర్మ సిద్ధాంతం అని మీరే అన్నారు, మళ్ళీ ఇలా ఎలా మార్చుకోవచ్చండి మీరు అని చెప్పని మనకి గ్రంథాల్లోనే ఇవి చెప్పబడి ఉన్నాయి. అంటే కొంత మనం చెప్పుకున్నాం కర్మ సిద్ధాంతంలో ఒకసారి, ఏదైతే పూర్వజన్మ నుంచి తెచ్చుకుంటూ ఉంటామో సంచిత కర్మ, ఆగామి కర్మ, ఇవన్నీ, అలాగే ప్రారంధం అంటే ప్రాప్తం ఏదైతే ఉందో అది మళ్ళీ ఇవన్నీ కూడా వచ్చే జన్మలో కూడా కొంత మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో ఇవి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఈ వీడియోలో ముఖ్యంగా పితృదోషం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చాలామంది అంటూ ఉంటారు, మేము ప్రతి సంవత్సరం కూడా పిండ ప్రదానాలు చేస్తూ ఉంటామండి, అమావాస్యకి నువ్వులు వదులుతామండి, అలాగే మహాలయ పక్షాలు వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఆ 15 రోజులు మేము ఆ తిథి రోజు చేస్తాము, అలాగే అమావాస్య రోజు కూడా వారికి చేస్తాము అని చెప్పని అంటూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా కొంతమందికి ఇబ్బందులు అవేమి కలుగుతూ ఉంటాయి. కొంతమందికి సంతానం లేకపోవటం, కొంతమందికి వివాహం కాకపోవటం, కొంతమంది ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, కొంతమందికి మగ సంతానం అనేది కూడా లేకుండా పోతుంది, వంశమే నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏమిటి, మనం చేసుకున్నదా, లేదు గత జన్మ నుంచి మనం తెచ్చుకున్నదా, మన పూర్వీకుల నుంచి మనం తెచ్చిందా? ఒక్కొక్కసారి మనం ఏంటంటే మనకు తెలియకుండానే గత జన్మల పాపను తెచ్చుకుంటాం. అలాగే మన వంశంలో ఎవరైనా గతించిపోయిన వారికి కూడా సరిగా కార్యక్రమాలు చేయకుండా ఉంటూ ఉంటాం. వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనము వీటి మీద కొంత అపోహలు ఉన్నాయి. అలాగే వారికి సరైన విచారం కూడా, అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, అలాగే ఇది ఎందువల్ల ఏర్పడుతుంది అనేది కూడా కొంత ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల దీని మీద రకరకాలైన చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఏదైనా అనుకోండి, పితృదేవతల అనుగ్రహం ఎప్పుడైతే మనకి లోపిస్తుందో అప్పుడే ఈ పితృదోషం అనేది వస్తూ ఉంటుంది. ఈ శాపము లేదా దోషము అనేది ముఖ్యంగా రాహుకేతువుల వల్ల మనకి ఏర్పడుతుంది.
గత జన్మ పూర్వపుణ్య ఫలితాలను తెలిపేవే రాహుకేతువులు. అందుకే మీకు అవి వక్రంగా తిరుగుతూ ఉంటాయి. అన్ని గ్రహాలు సక్రమంగా తిరుగుతున్నట్టయితే ఇవి వక్రంగా తిరిగి గత జన్మ పూర్వపుణ్య పాప ఫలితాలని ఈ జన్మలో మనకి అనుభవంలోకి తీసుకొస్తాయి. అలాగే మరొక 2 గ్రహాలు రవి మరియు శని. ఈ 4 గ్రహాల కలయిక ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉండటము, అలాగే శని రాహువులు రాహువు శని, అలాగే కేతువు రవి రాహు, ఈ కలయికల అన్నీ కూడా మనకి ఎక్కువగా ఇలాంటి పితృదోషాలని మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వీటికి మనం ఏమిటయ్యా అంటే పూర్వీకులకి మనం సరిగా కార్యక్రమాలు చేయకపోవటం, లేదా గతించిన వారికి సరైన కార్యక్రమాలు జరపకపోవటం, సరిగా వారు మరణించినప్పుడు కార్యక్రమాలు, కొంతమంది హ్యాంగింగ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది యాక్సిడెంట్స్లో మరణిస్తూ ఉంటారు, కొంతమంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంతమంది చనిపోతూ ఉంటారు, కొంతమంది యాక్సిడెంట్స్, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, రకరకాలుగా చనిపోయిన వారికి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి వీటిల్నే పితృదోషము అంటారు. ఎందుకు ఇవి కలుగుతాయి అని అంటే ముఖ్యంగా వారి ఆశీర్వచనం మనకి లేకపోవటమే. వారికి శ్రాద్ధము, తర్పణము ఇవన్నీ కూడా సరిగా చేయకపోవటం వల్లే ఉంటుంది. కొంతమందికి అపోహ అది ఉంటుంది, ఏంటంటే ఇది మనకి లేదులే, ఇది ఏదో బ్రాహ్మణులు చేసుకునేది అన్న దానిలో ఉంటారు. బ్రాహ్మణులకి యథావిధిగా ప్రతి నెల మాసికము, అలాగే ఆర్థికము, అలాగే సంవత్సరీకాలు యథావిధిగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే 10-12 రోజులు చేసి పెద్ద కర్మ అంటారు, అది చేసేసి ముగిచ్చేస్తారు. తర్వాత సంవత్సరం ఎప్పుడో గుర్తుపెట్టుకుని వాళ్ళు గతించిన రోజున కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇవి సరిగా చేయకపోవటం వల్ల కూడా వీరికి ఇట్లాంటి ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. వారి సంతానంలో తర్వాత ఎవరైతే ఉంటారో వారికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి సరిగా చేయకపోవటం వల్లేనా అంటే వాళ్ళు చేసిన పాపపుణ్యాలు కూడా మనకి వస్తాయి. ఎలా అయితే మనం వారి ఆస్తిని అనుభవిస్తున్నామో, తండ్రి గారి తాతగారి ఆస్తిని, మరి ఆ పాపం ఎవరు అనుభవిస్తారు? వారికి మరి ఒక జన్మ ఉన్నట్టయితే వారు తీసుకుని అనుభవిస్తారు. లేని పక్షంలో అది కూడా నెక్స్ట్ తరాల వారు అనుభవంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారు చేసిన కర్మలకు తగిన ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో అది మనం అనుభవించవలసి ఉంటుంది. అలాగే సరిగా నడవడిక లేకపోవటం, ధర్మానుసారం నడవడిక లేకపోవటం, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడము, మన కింద పనిచేసే వాళ్ళని చిన్న చూపు చూడటము, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే పుణ్యకార్యాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ పాపకార్యాలు చేయకుండా ఉండాలి ఎప్పుడైనా సరే. మన శక్తి ఉంది, మనం అయినా చేయటం లేదు పుణ్యకార్యాలు అంటే వదిలేసేయండి. అంతేగాని ఇతరులను ఇబ్బంది పెట్టడము, వారి నోటి దగ్గర ఉన్నది లాక్కోవటము, పాపకార్యాలు అనేవి చేయకూడదు ఎప్పుడూ కూడా. అలాగే రాహుకేతువుల దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే రాహుకేతువులు ఎప్పుడైతే అనుకూలంగా లేవో జాతక చక్రంలో వాటిని ముఖ్యంగా ఇవి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే ప్రతి వ్యక్తి జాతకంలో కూడా 159 లార్డ్స్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లగ్న పంచమ భాగ్యాధిపతులు, వీరు ధర్మకోణాధిపతులు, వీరు బాగుండాలి. వీరు ఎప్పుడైతే సరిగా లేకపోవటమో, రవితో అస్తంగత్వం చెందటమో, అలాగే వక్రించి ఉండటమో, నీచపడటమో, ఇవన్నీ జరిగినప్పుడు కూడా ముఖ్యంగా ఇలాంటివి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఈ స్థానాల్లో ఉన్న గ్రహాలు 159 లార్డ్స్ ఎవరైతే అవుతారో, అలాగే లగ్నము, పంచమము, భాగ్యము, ఈ స్థానాల్లో ఉన్న గ్రహాలు కూడా మనకి పితృదోషాన్ని సూచిస్తాయి. అలాగే కర్మఫలం, మనం గత జన్మలో చేసుకున్న కర్మ, అలాగే ఈ జన్మలో చేస్తున్న కర్మ కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా లోపించినప్పుడు మనకి పితృదోషం అనేది కనబడుతూ ఉంటుంది. సో అలాగే మనకి ముఖ్యంగా ఇది జాతక చక్రం చూసి చెప్తారు. లేనప్పుడు మనం ఎలా చెప్పాలి, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, వీళ్ళు లేని వాళ్ళకి మనం ఏ విధంగా చూడాలి అంటే వారికి కూడా కొన్ని రకాలైన లక్షణాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలు, ఎప్పుడు డబ్బు నిలబడలేకపోవటం, ఎన్ని చేసినా కూడా అప్పులు చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో నిలకడ లేకపోవటము, చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటం, ఎక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడే ఉంటూ ఉంటారు. ఎదుగుదల అనేది వీరికి కలగదు. అలాగే వివాహం కాకపోవటం, వివాహం కలిగితే సంతానం లేకపోవటం, సంతానం కలిగితే వారు అభివృద్ధిలోకి రాకపోవటము, నిత్యము అనారోగ్యంతో ఎప్పుడు చూసినా డబ్బు వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది.
సో ఇటువంటి లక్షణాలన్నీ కూడా వీరికి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆరోగ్యం, ఎప్పుడైనా చూడండి మనం ఆరోగ్యం మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము, నిత్యము అనారోగ్యంతో బాధపడుతున్నాము అంటే అది కూడా ఒక దోషము, లోపము అని మనం చెప్పవచ్చు. అలాగే ఎప్పుడు చూసినా కుటుంబంలో కొట్టుకోవటం, ఆడ మగ సంతానం, కుటుంబంలో ఎప్పుడు గొడవలు, తగాదాలు, అంటే ప్రశాంతత అనేదే లేకపోవటం. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా పిల్లలు లేకపోవటం, పిల్లలు పుట్టి చనిపోతూ ఉండటము మధ్యలో, ఇవన్నీ కూడా ఆటంకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే దీర్ఘకాలిక సమస్యలు, ఎప్పుడు కూడా గొడవలు, తగాదాలు ఇవన్నీ ఉండటము. అలాగే ఇంట్లో పిల్లలకి కూడా అనారోగ్యము, మందమతిగా ఉండటము, సరైన ఆలోచన విధానం లేకపోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆర్థికంగా, ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉన్నవన్నీ అమ్ముకోవటము, స్థిరాస్తులు, అలాగే ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోవటము, ఎంతకీ మనకి ఎప్పుడు చూసినా కూడా ఏవో ఒక సమస్యలుగా మనకి ఉంటూ ఉంటాయి. మరి వీటికి నివారణ మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పనంటే, ఇప్పుడు మనం జాతకపరంగా కొన్ని కాంబినేషన్స్ తెలుసుకున్నాం. అలాగే జాతకం లేని వారికి కూడా మనకి కొన్ని అంటే కనబడుతూ ఉంటాయి. ఒకవేళ ఉంటే అవి ఇవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది లేని వాళ్ళకి కూడా లక్షణాలు తెలుసుకున్నాం. అలాగే వీటికి నివారణ మార్గాలు ఏం చేయాలి అని అంటే కనుక, మనకి గ్రంథాల్లో చెప్పింది పితృతర్పణం అనేది ప్రతిరోజు చేసుకోవాలి. అలాగే అమావాస్యకి చెయ్యాలి, ప్రతి అమావాస్యకి కూడా చెయ్యాలి. గతించిన పెద్దలకు కనీసం మహాలయ పక్షాల్లో 15 రోజుల పాటు శ్రాద్ధ కర్మలు అనేవి చేయటం అనేది అత్యంత ముఖ్యమైనది. తర్వాత గయాశ్రాద్ధం అనేది ఎంతైనా ముఖ్యం. దీన్ని చేసుకున్నట్టయితే వీరికి పరిహారం లభిస్తుంది, దాని నుంచి కాస్త విముక్తి అనేది కలుగుతుంది. ఏదైనా నదీ ప్రాంతము లేదా సముద్ర తీరాన ఈ గయాశ్రాద్ధం అంటే గయలోనే ఆచరించాలి మనం. ప్రణతి నది దగ్గర అక్కడ మనకు ఉన్నది కాబట్టి అక్కడ చేసుకోవాలి. లేని పక్షంలో ఏ నదీ తీరం అయినా, సముద్ర తీరంలో అయినా సరే మనం నారాయణ నాగబలి లాంటి పూజలు, అలాగే మోక్షనారాయణ బలి లాంటి పూజలు చేసుకున్నట్టయితే కొంత మనకి నివారణ అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఇవి కాశీ పట్టణంలో గంగా నదీ తీరాన చేస్తున్నారు, త్రయంబకేశ్వరంలో కూడా చేస్తున్నారు. అలాగే గోకర్ణ క్షేత్రం కర్ణాటక ప్రాంతంలో ఉంది, అక్కడ కూడా మనకి చేస్తున్నారు. ముఖ్యంగా ఇవి చేసుకున్నట్టయితే కొంత మనకి పితృదోష నివారణ అనేది కలుగుతుంది. ఈ గయా బీహార్ రాష్ట్రంలో గయా క్షేత్రంలో మనకి పితృ శ్రాద్ధం అనేది నిర్వహించటం అనేది ఎంతైనా మంచిది. ఇవి తల్లిదండ్రులు ఉన్నవారు వాళ్ళే చేయాలి. అంటే కొంతమంది ఉంటారు, వారికి భయమో లేకపోతే సరైన అవగాహన లేకపోతే ఎందుకో ఇలా చేస్తూ ఉంటారు. ఇది కేవలం మగవారికి కాదండి, ఆడవారికి కూడా వస్తూ ఉంటాయి. తరచూ వివాహాలు అవటం, మధ్యలో విచ్ఛిన్నం అయిపోవటం, అలాగే సంతానం లేకపోవటం, భర్త సరిగా చూడకపోవటం, కొట్టుకోవటం, విడిపోవటం, ఇవన్నీ కూడా మనకి ఆడవారి జాతకంలో అయినా మగవారి జాతకంలో అయినా వస్తూ ఉంటాయి. నాకు ఎంత బాధ వేసిందంటే, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారా ఇండియాలో అని చెప్పని అనిపించింది ఒకసారి త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు. అంటే నేనే దానికి ఉదాహరణ. మా గురువుగారు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి చేసుకోవటం జరిగింది. త్రయంబకేశ్వరం వెళ్ళి 3 రోజులు చక్కగా చేసుకుంటే పూజ మంచిగా ఉంటుంది. ఆ తర్వాత నాకు వివాహం కూడా జరగటం అయినది. అలాగే చూసుకుంటే చాలామంది ఇలాంటి ఇబ్బందులు అనేవి వారి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా నవగ్రహ శాంతి పూజ చేసుకోవటం, ఎక్కువగా రాహుకేతువుల పూజ ఇబ్బంది పెడుతుంది కాబట్టి రాహుకేతువుల పూజ చేసుకోవటం అనేది కూడా ఎంతైనా మంచిది. అలాగే దీనికి గోదానం చేయటం కూడా కాశీలో మనకి చెప్పబడిన పరిహారం. బృహత్పరవరా శాస్త్రంలో మనకి చెప్పబడింది. పితృదోషాలకి కాశీలో గోదానం చేయటం, ఒక 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా పితృదోష నివారణ జరుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది. అలాగే శివుడికి రుద్రాభిషేకం చేయటం, కాశీ రామేశ్వరంలో పూజ చేయటం, అలాగే పేదలకు అన్నదానం చేయటం, ముఖ్యంగా పితృకార్యాల రోజున ఎవరైతే తల్లిదండ్రులు గతిస్తారో ఆ రోజున గుర్తుపెట్టుకుని వారికి చేయటం. శివపూజ అత్యంత శ్రేష్టమైనది ఈ పితృదోష నివారణకు. కాబట్టి శివలింగానికి అభిషేకం చేసుకోవటం ద్వారా మనము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పూజలు చేసుకున్న తర్వాత మనకి మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. వాటిని మనం చూసుకున్నట్టయితే కుటుంబం అంతా బాగుంటుంది. మనకి ఎటువంటి మార్పులు వస్తాయి పూజ చేసుకున్న తర్వాత అంటే, కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది,
కుటుంబంలో వివాహం సంతానం కలుగుతుంది మీకు అనొచ్చు. ఏమండి అప్పుడు మీరు మగ సంతానం కలగదు అన్నారు మరి అంటే, మరి పూర్వజన్మ సుకృతం మనం ఏర్పాటు చేసుకుంది కాబట్టి అట్లీస్ట్ మనకి వివాహం అయ్యి ఆడ సంతానమైనా కలుగుతుంది. కనీసం అసలు వివాహం కాకుండానే అలా ఉండిపోతే పిల్లలు తల్లిదండ్రులకి ఎంత బాధ చెప్పండి. ఇవాళ ఎవరైనా ఒకటే, ఆడైనా మగైనా ఎవరినైనా మనం చదివించాలి, పెద్ద చేయాలి, పెంచాలి, అన్నీ చేయాలి. సరే పున్నామి నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అని మనకి ఎప్పటి నుంచో చెప్పటం వల్ల ఇవన్నీ కూడా వంశం నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పి అనటం వల్ల ఇవన్నీ మనకి బాగా నానుడిగా ఉండటం వల్ల అలా ఉంటుంది. కానీ ఎవరైనా ఒకటేనండి, ఆడపిల్లలైనా ఒకటే, మగపిల్లలైనా ఒకటే. అంటే కొంతమంది అనుకోవచ్చు, ఓహో ఈయనకి ఆడపిల్లలేమో అందుకని అలా చెబుతున్నారని. నాకనే కాదండి, సమాజం చూసుకున్నట్టయితే అందరికీ అర్థమవుతుంది వీడియో చూసేవాళ్ళకి. అలాగే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గటము, పిల్లలకి అనారోగ్యాలు తగ్గటము, పిల్లలు కలగటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా చివరిదాకా అది చూసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా సూచనలు ఏంటంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని నిర్ధారించుకొని అంటే దీంట్లో కొంతమంది తెలిసి తెలియక కూడా చెప్తూ ఉంటారు. అలాగే యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చెప్తున్నారు కాబట్టి ఒకరి నిర్దిష్టమైన చదువుకున్నవారు, ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ఎంఏ జ్యోతిషం, పిహెచ్డి ఇలాంటి విద్యలు నేర్చుకున్న వాళ్ళు, అలాగే వంశపారంపర్యంగా నేర్చుకుంటున్న వాళ్ళు, తండ్రులు తాతల దగ్గర నుంచి ఇలాంటి వారి దగ్గర తెలుసుకుని నమ్మకంగా వీరు చెప్తారు మనకి అని, వీరు మనకి మార్గనిర్దేశం చేస్తారు అని చెప్పని వారి దగ్గర సలహా తీసుకోవటం అనేది మనం చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా జాతకం పరిశీలించుకుని, వ్యక్తిగత జాతకం పరిశీలించుకుని, ఎందుకంటే మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దశ మహర్దశలు అంతర్దశలను బట్టి కొంత ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి నిజంగానే వీరికి పితృదోషం ఉన్నదా లేదా అని ఒక వ్యక్తిగతంగా ఒక జాతకుడి ఒక జ్యోతిష్యుడి దగ్గర తెలుసుకుని ఈ పరిహారం చేసుకుని దీని నుంచి బయటపడమని చెప్పి అందరికీ మనం చెప్పదగ్గ సూచన. ఎందువల్లంటే దీనివల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఒక జాతి కాదు, ఒక ఇది కాదు, ముఖ్యంగా మనం తీసుకుంటే దీనికి వర్ణాలు, జాతులు ఎక్కడా కూడా మనకి భేదం లేదు. అన్ని వర్ణాల్లో అన్ని జాతుల్లో కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ పితృదేవతలను చక్కగా పూజించుకోండి. ప్రతి సంవత్సరం వారు గతించిన రోజుని మర్చిపోకుండా వారికి ఎంతో కొంత వారిని స్మరించుకుంటూ దాన ధర్మాలు, పూజలు చేసుకోండి. వారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే మీ కష్టాలు, మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు, బాధలు వాటి నుంచి బయటపడి అలాగే మీకు వంశపారంపర్యంగా ఒక దేవత ఎవరైతే మన కుటుంబానికి ఒక ఇలవేల్పు అనే వాళ్ళు ఉంటారు, వారిని కూడా మర్చిపోకూడదు. ఎప్పుడు వారిని కూడా మనం స్మరించుకుంటూ వారి పూజ చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారైనా ఆ పూజ అనేది చేసుకోవాలి. ఎందుకంటే వారిని విస్మరించి మనం ఏం చేసుకున్నా కూడా ఇతరత్ర ఎన్ని దేవతలకు పూజించినా ఉపయోగం ఉండదండి. పితృదేవతలు అలాగే మన కుటుంబానికి ఎవరైతే ఇలవేల్పులు ఉంటారో వారిని తప్పకుండా పూజించుకోవాలి. నమస్కారం.